యూరప్ ఖండం ఇప్పుడొక చారిత్రాత్మక రవాణా విప్లవం అంచున నిలబడి ఉంది. ట్రాన్స్ యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్గా పిలువబడే ఈ మహత్తర ప్రణాళిక కేవలం కొన్ని కొత్త రైలు మార్గాలను నిర్మించడం మాత్రమే కాదు, ఇది ఖండమంతటా ప్రజలు మరియు వస్తువుల రవాణా విధానాన్ని పునర్నిర్వచించబోతోంది. దశాబ్దాలుగా యూరప్ దేశాలు వాటి సొంత జాతీయ రైల్వే నెట్వర్కులను కలిగి ఉన్నాయి. కానీ దేశాల సరిహద్దులు దాటినప్పుడు వేగం, సాంకేతికత మరియు సామర్థ్యంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉండేవి. ట్రాన్స్ యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ ఈ అడ్డంకులను ఛేదించి ఒకే ఏకీకృత మరియు అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థను సృష్టించాలని యూరోపియన్ కమిషన్ యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యానికి ప్రతీక. ఈ ప్రణాళిక యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రైలు పట్టాలకే పరిమితం కాకపోవడం. యూరోపియన్ కమిషన్ యొక్క వ్యూహం చాలా విస్తృతమైనది. ఇది రైలు, రోడ్డు, వాయు మార్గాలు మరియు జల మార్గాలను ఒకే ఏకీకృత చట్రంలోకి అనుసంధానించడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు హైస్పీడ్ రైలులో ఒక నగరానికి చేరుకుని అక్కడి నుండి సులభంగా విమానాశ్రయానికి లేదా ఓడరేవుకు లేదా స్థానిక రోడ్డు రవాణాకు మారగలిగేలా మల్టీ మోడల్ రవాణాను ఇది ప్రోత్సహిస్తుంది. ఈ సమగ్ర విధానం వలన రవాణా సమయం ఆదా అవ్వడమే కాకుండా వ్యవస్థ మొత్తం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మొత్తం ప్రణాళికలో అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన అంశం నిస్సందేహంగా హైస్పీడ్ రైలు నెట్వర్క్ నిర్మాణం. యూరోపియన్ కమిషన్ అనేక దేశాల రాజధానులను మరియు ప్రధాన నగరాలను గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లతో కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వేగాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ రైళ్లు కేవలం 4 గంటల వ్యవధిలోనే 1000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించగలవు. ఇది చాలా మార్గాలలో విమాన ప్రయాణంతో నేరుగా పోటీ పడగలదు, ఎందుకంటే రైలు ప్రయాణం నగర కేంద్రం నుండి మరో నగర కేంద్రానికే ఉంటుంది. విమానాశ్రయాలకు ప్రయాణించే సమయం మరియు సెక్యూరిటీ తనిఖీల సమయం ఆదా అవుతుంది. యూరోపియన్ కమిషన్ యొక్క అంతిమ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. 2040 నాటికి ఖండంలోని చాలా దేశాల మధ్య రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్నదానికంటే దాదాపు రెట్టింపు చేయాలి. ఇది యూరోపియన్ల జీవన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. బెర్లిన్, కోపెన్హాగన్, సోఫియా, ఏథెన్స్, ప్యారిస్, లిస్బన్, ప్రేగ్, రోమ్ వంటి చారిత్రాత్మక మరియు ఆర్థికంగా కీలకమైన నగరాల మధ్య ప్రయాణం గణనీయంగా వేగవంతమవుతుంది. వ్యాపారం, పర్యాటకం మరియు విద్య కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడం అనేది ఇప్పుడున్నంత సంక్లిష్టంగా ఉండదు. అది ఒక నగరం నుండి మరో నగరానికి ప్రయాణించినంత సులభమవుతుంది. ఈ ప్రణాళిక వాస్తవ రూపం దాల్చినప్పుడు ప్రయాణ సమయాలు ఎంతగా తగ్గుతాయో చెప్పడానికి కొన్ని ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం జర్మనీలోని బెర్లిన్ నుండి డెన్మార్క్లోని కోపెన్హాగన్కు రైలులో ప్రయాణించడానికి దాదాపు 7 గంటలు పడుతుంది. ఈ కొత్త వ్యవస్థ 2030 నాటికి ఈ ప్రయాణాన్ని కేవలం 4 గంటలకు తగ్గిస్తుంది. ఇది ఒక పూర్తి రోజు ప్రయాణాన్ని అర్ధరోజు పర్యటనగా మారుస్తుంది. అదేవిధంగా బల్గేరియాలోని సోఫియా నుండి గ్రీసులోని ఏథెన్స్కు ప్రస్తుతం 14 గంటలు పట్టే సుదీర్ఘ ప్రయాణం 2035 నాటికి ఆశ్చర్యకరంగా కేవలం 6 గంటలకు తగ్గుతుంది. చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్ నుండి ఇటలీలోని రోమ్కు ప్రయాణిస్తే ఈ అద్భుతమైన ప్రయాణం కేవలం 10 గంటలకు పరిమితమవుతుంది. ఈ హైస్పీడ్ రైలు నెట్వర్క్ కేవలం కొన్ని ప్రధాన నగరాలకే పరిమితం కాదు, ఇది మొత్తం ఖండాన్ని ఒక వలలా అల్లుతుంది. ప్యారిస్ నుండి లిస్బన్ వరకు పశ్చిమ యూరప్ను కలుపుతూ, అలాగే పోలాండ్లోని వార్సా నుండి ఎస్తోనియాలోని టాలిన్ వరకు రిగా మీదుగా తూర్పు యూరప్ మరియు బాల్టిక్ దేశాలను ఏకం చేస్తూ ప్రధాన అంతర్జాతీయ మార్గాలను నిర్మిస్తున్నారు. దీని ఫలితంగా యూరోపియన్లు గతంలో కంటే చాలా ఎక్కువ సౌలభ్యంతో, వేగంతో దేశాల మధ్య ప్రయాణించగలుగుతారు. ఇది యూరోపియన్ యూనియన్ యొక్క స్వేచ్ఛా సంచారం అనే ప్రాథమిక సూత్రానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి ఖర్చు ఎంత అవుతుందనే దానిపై
ఇంకా చర్చలు మరియు అంచనాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు మరియు నిపుణులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. ఇది పూర్తయిన తర్వాత ప్రయాణికులకు విమానాలు మరియు సొంత కార్లతో పోలిస్తే చౌకైన మరియు మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. రైళ్లు వేగంగా ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణంలో లభించే సౌకర్యం, కాళ్లు చాపుకోవడానికి స్థలం, పని చేసుకోవడానికి వీలు మరియు ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించే అవకాశం వంటివి విమాన ప్రయాణంలో లభించవు. ఈ ప్రాజెక్ట్ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి పర్యావరణ పరిరక్షణ. యూరప్ వాతావరణ మార్పులపై పోరాటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలు అధిక కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే కార్లు మరియు విమాన ప్రయాణాల కంటే చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఎలక్ట్రిక్ రైళ్లను ఎంచుకోవడం వలన కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ నెట్వర్క్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే ప్రతి సంవత్సరం 1000 టన్నుల గ్రీన్హౌస్ వాయువుల విడుదలను నివారించవచ్చు. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా యూరప్ చేస్తున్న పోరాటానికి అమూల్యమైన సహాయం అందిస్తుంది. ట్రాన్స్ యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అనేది కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కాదు. ఇది ఏకీకృత, హరిత మరియు ఆర్థికంగా బలోపేతమైన యూరప్ భవిష్యత్తుకు వేస్తున్న పునాది. ఇది దేశాల మధ్య భౌతిక దూరాన్నే కాదు, మానసిక మరియు ఆర్థిక అడ్డంకులను కూడా తొలగిస్తుంది. ఈ నెట్వర్క్ పూర్తయినప్పుడు అది యూరోపియన్ల దైనందిన జీవితాన్ని, వాణిజ్యాన్ని మరియు పర్యాటకాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది. రాబోయే తరాలకు వేగవంతమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తును అందిస్తుంది.